హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జోరెనెక్స్ ప్లాట్ఫామ్లో జోరెనెక్స్ వెబ్సైట్లో మనము డ్యూని ఎలా విత్డ్రా చేయాలి అంటే కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటి అంటే 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఒకటి ఎనేబుల్ చేసుకోవాలి. రెండోది మన టైబిక్స్ పే వాలెట్ కానీ లేకపోతే ఇతరితర వాలెట్స్ నుంచి యూఎస్డిటీ అడ్రస్ని మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ముందుగా మనము ఇక్కడ చూసుకుంటే డాష్ బోర్డ్లో మనకి మన వ్యాలెట్లో అవైలబుల్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లో మీరు డాష్ బోర్డ్ కింద నెట్వర్క్, బై యాక్సెస్ పాస్, ఫార్మింగ్ డాష్ బోర్డ్, ఇన్వాయిసెస్, యూనిట్స్ అండ్ వాల్ట్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ వాల్ట్స్ మీద మనం క్లిక్ చేస్తే స్కై వాల్ట్, గెలాక్సీ వాల్ట్, వెల్త్ హారిజన్ వాల్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. దీనిలో మనము స్కై వాల్ట్ మీద క్లిక్ చేయాలి. స్కై వాల్ట్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకి అవైలబుల్ బ్యాలెన్స్లో 74.39 DU ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో ట్రాన్స్ఫర్ అండ్ విత్డ్రాల్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనము విత్డ్రాల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే విత్డ్రాల్ సిస్టమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మన సెక్యూరిటీ పర్పస్ కోసము 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేయాలని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే కింద ఫస్ట్ టైం విత్డ్రాల్ చేసే వాళ్ళ యొక్క ఈమెయిల్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గూగుల్ ఆథెంటికేటర్లో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ 2FA అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత విత్డ్రాల్స్ అనేవి నెక్స్ట్ 24 hours తర్వాత నుంచి మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట విత్డ్రా చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం ఇక్కడ ముందుగా ఎనేబుల్ 2FA అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు వ్యాలెట్ అడ్రస్ ఖాళీగా ఉంది అండ్ చూస్ విత్డ్రాల్ కాయిన్ USDT BEP20, USDC BEP20. సో ముందుగా మనము 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ని ఎనేబుల్ చేద్దాము. సో ఇక్కడ చూడండి ఎనేబుల్ 2FA నౌ. ఇప్పుడు నేను ఈ ఎనేబుల్ 2FA నౌ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే మన మెయిల్ ఐడికి ఒక OTP అనేది వస్తుంది. అది ఇక్కడ మనము టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు నా మెయిల్కి వచ్చిన OTPని ఇక్కడ వెరిఫై చేస్తున్నాను. ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. సో ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ గూగుల్ ఆథెంటికేటర్ని మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మీరు చూస్తే మీరు మీ మొబైల్లో గూగుల్ ఆథెంటికేటర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఈ QR కోడ్ స్కాన్ చేసినా పర్లేదు. లేదు అంటే రైట్ సైడ్ ఇక్కడ మీకు ఒక కీ కనిపిస్తుంది. ఈ కీని కాపీ చేసి మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట మీ గూగుల్ ఆథెంటికేట్. సో ఈ రెండిట్లో మీకు ఎట్లాగైనా పర్లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే QR కోడ్ స్కాన్ చేయడమో లేకపోతే ఈ కీని తీసుకెళ్లి గూగుల్ ఆథెంటికేటర్లో యాడ్ చేయడమో చేస్తే అక్కడ నుంచి మనకి ఒక కోడ్ అనేది ఎవ్రీ 30 secondsకి వస్తుందన్నమాట. ఈ 30 seconds లోపు ఆ కోడ్ అనేది గూగుల్ ఆథెంటికేటర్ కోడ్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నా కీని యాడ్ చేసి నేను ఇక్కడ కోడ్ని యాడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మనము ఇప్పుడు ఈ కోడ్కి మనం గూగుల్ ఆథెంటికేటర్ కోడ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేయగానే ఆటోమేటిక్గా ఇది కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ కోడ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తారు. సో గూగుల్ ఆథెంటికేటర్ కీ అనేది మనం అక్కడ పేస్ట్ చేయగానే మనకి ఒక కోడ్ వస్తుంది. సో ఆ కోడ్ వచ్చింది. ఇప్పుడు నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇమీడియట్గా మనకి ఈ 2FA గూగుల్ ఆథెంటికేటర్ కూడా యాక్సెప్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2FA ఎనేబుల్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు అసలు బ్యాక్ ఎండ్లో గూగుల్ ఆథెంటికేటర్లో ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక గూగుల్ ఆథెంటికేటర్ యాప్ అనేది మనం ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనం కీ అనేది ఎంటర్ చేస్తాము జోరెనెక్స్లోది. ఫస్ట్ మనం కోడ్ నేమ్ పెట్టుకుంటాము జోరెనెక్స్ అని చెప్పి. తర్వాత మీరు వీడియోకి రైట్ సైడ్లో చూస్తే కనుక ఒక కీ అనేది ఉంది, సెటప్ కీ అనేది. సో ఆ కీని తీసుకొచ్చేసి కింద యువర్ కీ అని ఉంది కదా, అక్కడ మనం పేస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో
పేస్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ అనేది మనం తీసుకొచ్చేసేసి మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కింద ఎంటర్ గూగుల్ ఆథెంటికేటర్ కోడ్ అని ఉంది కదా, అక్కడ మనము పేస్ట్ చేస్తాము. సో ఈ విధంగా మనము విత్డ్రాల్ అడ్రస్ అనేది మనం నెక్స్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి ముందు మనం 2FA ఎలా ఎనేబుల్ చేయాలి అంటే, మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం పేస్ట్ చేయడం ద్వారా మెయిల్ ఐడి వెరిఫై అవుతుంది. తర్వాత గూగుల్ ఆథెంటికేటర్ యాప్లో ఆ కీ తీసుకెళ్ళి అక్కడ మనం పేస్ట్ చేయడం ద్వారా మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మనం ఇక్కడ టైప్ చేయడం ద్వారా మన జోరెనెక్స్ ప్లాట్ఫామ్ అండ్ గూగుల్ ఆథెంటికేటర్ అనేది రెండు కూడా మెర్జ్ అయ్యి యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా 2FA ఆథెంటికేషన్ అనేది జరిగిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనము USDT అడ్రస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నేను మీకు ఇప్పుడు ఎలాగనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వ్యాలెట్ అడ్రస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ కనుక చూస్తే స్క్రీన్ మీద మీకు టైబిక్స్ పే వ్యాలెట్లో అడ్రస్ అనేది ఎలా తీసుకుంటున్నాను అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ అడ్రస్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేసిన తర్వాత అది ఏ అడ్రస్, USDT BEP20 USDC BEP20. సో ఆల్మోస్ట్ మన అందరం కూడా USDT BEP20ని సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సో మళ్ళా మనకి మన మెయిల్ ఐడికి గూగుల్ ఆథెంటికేటర్కి 2 కోడ్స్ అనేవి వస్తాయి. ఆ కోడ్స్ అక్కడ మనం పేస్ట్ చేసి కన్ఫర్మ్ చేయగానే మనకి యాక్టివేషన్ అనేది అయిపోతుంది. ఆఫ్టర్ 24 hours మనకి విత్డ్రాల్కి ఎలిజిబుల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మెయిల్ ఓటీపీ అండ్ ఆల్సో గూగుల్ ఆథెంటికేటర్ ఓటీపీ రెండు నేను పేస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వాలెట్ అడ్రస్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకు వచ్చేసింది. సో ఈ విధంగా మనము 2FA ఆథెంటికేషన్ అండ్ ఆల్సో వాలెట్ అడ్రస్ రెండు ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మీరు వాలెట్ అడ్రస్ దగ్గర కనుక రైట్ సైడ్ చూస్తే ఒక చిన్న ఎల్లో బాక్స్ లా కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ మనం యాడ్ చేసిన అడ్రస్ USDT BEP20 అడ్రస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, వెరిఫైడ్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనము వాలెట్ అడ్రస్ అనేది యాడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 24 hours తర్వాత మనకి విత్డ్రాల్ అనేది మనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము మన జోరెనెక్స్ ప్లాట్ఫామ్లో విత్డ్రాల్ చేసుకునే ముందు 2FA ఆథెంటికేషన్ అట్లాగే వాలెట్ అడ్రస్ అనేది యాడ్ చేసుకుంటాము. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.